హలో సార్. హాయ్ రూప్సేన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రూప్సేన్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో కనెక్షన్స్ ప్లస్ మనం జాబ్ ఆపర్చునిటీస్ ఎలా చూసుకోవాలనేది ఈ టాపిక్స్ పైన మనం డిస్కస్ చేసుకుందాం సార్. సో ఫస్ట్ అనేది మనం లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో లింక్డ్ఇన్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. ఫ్రెషర్స్కి లింక్డ్ఇన్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్ వాల్యూ అనేది ఫ్రెషర్స్కి తెలియక లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ అంటే ఏంటంటే మన పాస్పోర్ట్ లాగా, లేదంటే మన ఆధార్ కార్డ్ లాగా మన కెరియర్లో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న చాలా సింపుల్. ఫేస్బుక్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకుంటామో, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకుంటామో అలాగే చేసుకుంటాం, కానీ ప్రొఫెషనల్గా పెట్టుకుంటాం. ఫొటోస్ అనేవి ఏమైనా సరే సెల్ఫీస్ కాకుండా కొంచెం మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది చూసారా, ఆ టైప్లో కొంచెం ప్రొఫెషనల్గా మనం ఒక జాబ్ అప్లై చేస్తాం. ఎలా అప్లై చేస్తాం? మన ఫొటోస్, మన రెజ్యూమ్స్ అన్ని ఎలా పెడతాం, ఒక సిస్టమేటిక్ వేలో మనం కరెక్ట్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు పెట్టుకుంటే కనుక లింక్డ్ఇన్ నుంచి మీకు కెరీర్ ఆపర్చునిటీ చాలా వస్తూ ఉంటాయి. సో సార్ ఇప్పుడు ప్రొఫైల్ పిక్ ఎలా పెట్టుకోవాలి సార్ దాంట్లో? మరి మనం సింపుల్ రూప్సేన్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగుతాం కదా, దానిలో ఫోటో ఎలా ఉంటుంది అంటే సింపుల్గా చెప్తున్నా, బ్లెండర్గా చెప్తున్నా. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో నీ ఫేస్ అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయటం, కరెక్ట్గా ఎఫెక్ట్ లేకుండా బ్యాక్గ్రౌండ్ అన్ని క్లియర్గా ఉండే ఆ టైప్లో ఉంటుంది. సేమ్ అలాంటి ఫోటోనే పెట్టాలి. అంతేగాని నీకు నచ్చిన ఫోటో, ఎక్కడో సెల్ఫీ ఫోటో, ఏదో రెస్టారెంట్ ఉన్న ఫోటో, నువ్వు ఎక్కడ టూరిస్ట్ స్పాట్ ఉన్న ఫోటో, బ్యాక్గ్రౌండ్ ఏదో పెట్టకూడదు. ఇట్ షుడ్ బి ప్లేన్ ప్రాపర్ ఫోటో విచ్ రిప్రజెంట్స్ యూ. ఓకే సార్. లేదంటే యూ కెన్ ఐ విల్ షేర్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్, చూస్తే కనుక అందరూ ఫాలో అవ్వచ్చు. దే కెన్ సీ ఆన్ ద డిస్క్రిప్షన్. నా ఫోటో చూసిన సరే నా ఫోటో అర్థమవుతుంది. అంటే లింక్డ్ఇన్లో ఎలా పెట్టాలి, ఫోటో ప్రొఫైల్ ఎలా ఉండాలి ఏంటనేది చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. ఓకే సార్. సో బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సార్ ప్రొఫైల్కి? లింక్డ్ఇన్ బ్యానర్స్ క్రియేట్ చేసుకోవడం అనేది ఎలా అంటే సింపుల్. మన ఏ సెక్టార్లో ఉంటున్నాం మనం యాజ్ ఎ ఫ్రెషర్ కింద. మీరు జావా నేర్చుకున్నారా, .NET నేర్చుకున్నారా, డేటా సైన్స్ నేర్చుకున్నారా? జస్ట్ డేటా సైన్స్ ఫ్రెషర్ కవర్ పిక్స్ ఫర్ లింక్డ్ఇన్ కొడితే బోల్డ్ ఫొటోస్ దొరుకుతాయి గూగుల్ ఇమేజెస్లో. ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని మీ కెన్ ప్లేస్ ఇట్. దట్స్ నాట్ ఏ ఇష్యూ. ఒక ఫోటో ఏంటంటే మీరు ఏ ఇండస్ట్రీ మీరేంటనేది ఒక ఐడియా రావాలి. అంటే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఏంటంటే కవర్ ఫొటోస్, ప్రొఫైల్ పిక్స్ ఇవన్నీ ఫిల్ చేయరు. ఓకే సార్. ఫిల్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రొఫైల్ విజిబిలిటీ అనేది కరెక్ట్గా ఉండదు. బేసిక్గా మీ ప్రొఫైల్ అనేది లింక్డ్ఇన్లో విజిబిలిటీ హై ఉండాలి. లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ని ఎవరు చూస్తూ ఉంటారు? టిపికల్గా హెచ్ఆర్ రిక్రూటర్స్ చూస్తూ ఉంటారు, లేదా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ చూస్తూ ఉంటారు. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ మీ ప్రొఫైల్ విజిబుల్ అవ్వాలంటే కనుక డెఫినెట్గా ఏంటంటే మీ ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ చేసి లింక్డ్ఇన్లో ఉండాలి. ఓకే సార్. సో సార్ ఇందులో హెడ్డింగ్స్ ఏం యాడ్ చేసుకోవాలి సార్ లింక్డ్ఇన్లో హెడ్డింగ్ అనేది మీ జాబ్, మీ ప్రొఫైల్ సంబంధించిన ప్రొఫైల్ ఉండాలి బేసిక్గా. సో డేటా సైంటిస్ట్ ఫ్రెషర్ లుకింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీ అంటే మీరు లేకపోతే AWS ఫ్రెషర్ లుకింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ లుకింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్. అంటే కరెక్ట్గా మీ కెరీర్ అనేది అక్కడ కరెక్ట్గా పెట్టాలి. అంటే ఇట్స్ లైక్ యువర్ రెజ్యూమే. మీ రెజ్యూమేలో ఏముంటుందో యాస్టీజ్గా అలా ఉండాలి. కనెక్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మీ ఇండస్ట్రీ, అంటే మీరు ఏ ఇండస్ట్రీ చూస్ చేసుకున్నారు యాజ్ ఎ ఫ్రెషర్ కింద. మీరు కోర్స్ జావా నేర్చుకున్నారా, .NET నేర్చుకున్నారా, దానిలో ఎక్స్పీరియన్స్ ఉన్న రిసోర్సెస్ని మీరు చేసుకోవచ్చు. జావా అని కొడితే మీకు జావా మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంతా వస్తారు. మీకు .NET కొడితే .NET వస్తారు, డేటా సైంటిస్ట్ కొడితే డేటా సైంటిస్ట్ వస్తారు, డిజిటల్ మార్కెటింగ్ కొడితే డిజిటల్ మార్కెటింగ్ వస్తారు, ఫుల్ స్టాక్ డెవలపర్ అని కొడితే ఫుల్ స్టాక్ డెవలపర్ వస్తారు. మీరు టైప్ చేస్తే వస్తారు. వాళ్ళని కనెక్ట్ అవుతే ఆటోమేటిక్గా. యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ వాంట్ కనెక్ట్ విత్ ఓన్లీ హెచ్ఆర్ మేనేజర్ అని కొడితే వస్తారు. వాళ్ళు కనెక్ట్ అవుతే ఆటోమేటిక్గా కనెక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా పెంచుకుంటూ ఉండొచ్చు. ఓకే సార్. సో అబౌట్ అస్ మనం దాంట్లో ఏమని మెన్షన్ చేసుకోవాలి సార్? అబౌట్ అస్ అంటే అబౌట్ యూ, అంటే నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నెక్స్ట్ ఏమేమి నేర్చుకున్నావు, నీ కెరీర్ ఇంట్రెస్ట్స్ అవన్నీ నీ గురించి బ్రీఫ్గా ఒక 3-4 లైన్స్ రాసేయాలి. ఓకే సార్. ఇప్పుడు యాక్టివిటీస్ అందులో ఏం యాడ్ చేసుకోవాలి సార్? యాక్టివిటీ అంటే ఆ లింక్డ్ఇన్ ఫీడ్లో మీరు చేసే యాక్షన్స్ మొత్తం అన్నీ వస్తాయి. అంటే మీరు ఏ కంటెంట్ లైక్ చేస్తున్నారు, వాట్ కైండ్ ఆఫ్ కామెంట్స్ యూఆర్ పోస్టింగ్, మీరు ఏమైనా పోస్టులు చేస్తున్నారా, ఇవన్నీ దానిలో వస్తాయి. సో లింక్డ్ఇన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్లాట్ఫామ్. ఏదో ఫేస్బుక్ లాగా, ఇన్స్టాగ్రామ్ లాగా ఏం చేస్తారు మన వాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు. అమ్మాయిలు అయితే అబ్బాయిల పోస్టులు లైక్లు చేస్తారు, హీరోయిన్ పోస్టులు లైక్లు చేస్తారు. అబ్బాయిలు అయితే హీరోయిన్ పోస్టులు లైక్లు చేస్తారు. అలా కాదు ఇక్కడ.
లింక్డ్ఇన్ అనేది చాలా ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. చాలా జాగ్రత్తగా నీ కెరియర్లో నువ్వు ఉన్న సెక్టార్లో నువ్వు హీరోస్ అనుకున్న వాళ్ళని ఫాలో అవ్వాలి. వాళ్ళ ఫొటోస్ని వాళ్ళ పెట్టే పోస్టులని వాటిని లైక్లు కొట్టి కామెంట్లు వీలవుతాయి కనుక నీ కెరీర్ ఇంట్రెస్ట్ ఉందనేది నేను లింక్డ్ఇన్లో నేను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటేనని అది అలా చేసుకున్నంత మాత్రం జాబ్ వచ్చేస్తున్నాను కాదు, అది ఫస్ట్ స్టెప్. అంటే నువ్వు కరెక్ట్ పర్సన్ వేయి, నీకు సీరియస్గా జాబ్ చేయాలనుందని తెలుసుకుంటాక అది ఫస్ట్ స్టెప్ అనేది లింక్డ్ఇన్ అనేది పనిచేస్తుంది. సో దీంట్లో మనం ఎక్స్పీరియన్సెస్ ఏమేమి ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సార్? సో ఇప్పుడు లింక్డ్ఇన్లో మోస్ట్లీ ఫ్రెషర్సే కాబట్టి మనం ఆడియన్స్ అంతా. సో ఇంటర్న్షిప్ ఎక్కడన్నా చేస్తారు మీరు, అవును, లేకపోతే మీరు ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు, రైట్? యూ టు యాడ్ డీటెయిల్స్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్ యూ హ్యాడ్ డన్ ఇన్ ఇంజనీరింగ్గా లేకపోతే డిగ్రీలోనే మీరు చేసిన ప్రాజెక్ట్ వర్క్ గురించి రాసుకోవాలి. ఇంటర్న్షిప్ చేస్తారు కదా, ఇంటర్న్షిప్ ఏం చేస్తారు ఏంటనేది మొత్తం డీటెయిల్గా రాసుకోవాలి. ఓకే. మీరు డౌట్ ఉంటే కనుక మీరు చూడండి, మీలాంటి సిమిలర్ ప్రొఫైల్స్ ఉంటాయి, వాళ్ళు మంచి ప్రొఫైల్స్ ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేయండి. డేటా సైంటిస్ట్ ఇంటర్న్ అనుకోండి, డేటా సైంటిస్ట్ ఇంటర్నల్ సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ ద చాలామంది ప్రొఫైల్స్ వస్తాయి. దానిలో మంచి ప్రొఫైల్ చూసి కొంచెం అందరం చేసేది సేమ్ థింగ్, రెజ్యూమ్ ఎలా అయితే కాపీ పేస్ట్ చేస్తారో ఇది అంతే కాదు, కొంచెం స్మార్ట్గా చేయాలి. యాస్టీజ్ కాపీ పేస్ట్ చేయకుండా కొంచెం స్మార్ట్గా చేయాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి యాడ్ చేసుకోమంటారు సార్? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ రెజ్యూమ్లో ఏమున్నాయో అవే యాడ్ చేయండి. ఓకే. మీరు ఇష్టం వచ్చిన యాడ్ చేస్తే ఏమవుతుందంటే సేమ్ థింగ్ దే విల్ మీ రెజ్యూమ్ని మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని హెచ్ఆర్ ఏం చేస్తారంటే వాళ్ళు చూసుకుంటారు అంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా లేదా. మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఫస్ట్ ఇమీడియట్గా ప్రొఫైల్ రిజెక్ట్ చేసేస్తారు వాళ్ళు. సో స్కిల్స్ అనేటివి ఏమేమి యాడ్ చేసుకోవాలి సార్ ఇందులో? ఇంకా స్కిల్స్ మనకి ఏ లాంగ్వేజ్ వచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా వచ్చు, మనకి ఏమేమి స్కిల్స్ వచ్చు, ఏ టూల్స్ వచ్చు, ఇవన్నీ ప్రాపర్గా యాడ్ చేసుకుంటే సేమ్ మన రెజ్యూమ్లో పెట్టుకుంటాం కదా, మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, మనకి ఏ స్కిల్స్ వచ్చి పెట్టుకుంటాం, అలాగే సేమ్ ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే హెచ్ఆర్ ఈజ్ లుకింగ్ ఫర్ రిసోర్స్ ఇన్ జావా ఫ్రెషర్ అని కొడితే మన రెజ్యూమ్ టాప్లో వస్తుంది. ఇవన్నీ ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ అంటే మీరు సెర్చ్లో టాప్లో కనిపిస్తారు, మీ రెజ్యూమ్ అనేది మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది హెచ్ఆర్కి చాలా విజిబుల్ అవుతుంది. దానివల్ల మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే సార్. లాంగ్వేజెస్ నోన్ అని ఉంటుంది. సో లాంగ్వేజెస్లో మనం ఏమేమి లాంగ్వేజెస్ యాడ్ చేసుకోవాలి? ఇప్పుడు బై డిఫాల్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటి, తెలుగు వచ్చు. ఇంగ్లీష్ బై డిఫాల్ట్ ఎస్ చెప్పాలి, లేదంటే మీరు ఐటీలో జాబ్ రాదు. నెక్స్ట్ థింగ్ హిందీ వచ్చా లేదా, బేసిక్ లాంగ్వేజ్ అని వస్తుంది కదా. అది కాకుండా మీరు బెంగళూరులో జాబ్ ఎత్తుకుతున్నారు అనుకోండి, కన్నడ బేసిక్ నాలెడ్జ్ ఉందని పెట్టుకోవాలి, ఉన్నా లేకపోయినా పెట్టుకోవాలి. అంటే జస్ట్ ఇది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు కానీ పెడితే బెటర్. ఓకే సార్. సో రికమెండేషన్స్ అని ఉంటుంది ఆప్షన్ మనకి. సో రికమెండేషన్స్ ఏముంటుంది సార్ అందులో? రికమెండేషన్స్లో మనం వీలవుతే కనుక మనం ఇంటర్న్షిప్ చేశాం కదా, మనతో పాటు చేసిన వాళ్ళతో ఒక రికమెండేషన్ రాపించుకుంటాము, లేదంటే మన సీనియర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా మంచి జాబ్ పొజిషన్లో ఉన్న వాళ్ళతో రికమెండేషన్ రాపించుకుంటాం. అంటే ఇట్స్ లైక్ సమ్వన్ ఈజ్ వాచింగ్ యూ, సమ్వన్ ఈజ్ రికమెండింగ్ యూ టు యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ అని. సో రికమెండేషన్ రాపిస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కెరియర్. సో లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీ కెరియర్లో మీరు ఇనీషియల్ జాబ్ అనేది చాలా ఈజీగా మీరు సంపాదించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి లింక్డ్ఇన్ గురించి మాకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ రూప్సేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.